అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్. నా పేరు సరస్వతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. నేను కూడా ఏదో ఇలా ఉన్నాను. అందరూ కూడా బాగుంటారని కోరుకుంటున్నాను. ముందుగా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి. నెగిటివ్ పాజిటివ్ ఏదో ఒకటి మీరు పెట్టే కామెంటే మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తుంది. చాలా మంచి విషయాలు ఉంటాయి. ఈరోజు చూడండి, మేము వారాహిదేవి అమ్మవారి దేవాలయానికి వచ్చాము. వారాహిదేవి అమ్మవారి దేవాలయం అస్సలు చాలా అంటే చాలా తక్కువ. అసలు మన ఆంధ్ర రాయలసీమలో అసలుకి చాలా తక్కువగా ఉంటాయన్నమాట. మేము ఇక్కడకు వారాహి అమ్మవారి ఆలయానికి వచ్చాము. ఇదిగోండి అమ్మవారు. ఈరోజు వారాహి అమ్మవారికి రావడానికి ఒక ప్రత్యేకమైన రోజు ఉంది. ఈ ప్రత్యేకమైన కారణం ఉంది. అవి ఏమి అంటే ఇప్పుడు జరుగుతున్నాయి మనకు వారాహిదేవి నవరాత్రులు, గుప్త నవరాత్రులు అంటారు అనమాట. వీటిని అందరికీ తెలుసుంటాయి. దుర్గా నవరాత్రులు మాత్రమే తెలుసుంటాయి. దుర్గా నవరాత్రులు మాత్రం అందరూ జరుపుకుంటూ ఉంటారు. దసరా ఉత్సవాలు, దసరా మహోత్సవాలని. అలాగే వారాహి నవరాత్రులు కూడా జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఈరోజు 6వ రోజు సోమవారము, అష్టమి తిథి ఉంది ఈరోజు. చూడండి, అమ్మవారు చక్కగా పూలతో అలంకరించి, అమ్మవారి ముఖం మాత్రమే మనకు కనిపిస్తుంది. పూల జడాలారు. ఇంతవరకు అన్ని కుంకుమార్చన, లలిత సహస్రనామ కుంకుమార్చన, వారాహిదేవికి సంబంధించిన శ్లోకాలు, మంత్రాలతో అయితే ఈ ప్రాంగణం అంతా, ఈ దేవాలయ ప్రాంగణం అంతా మారుబ్రోగిపోయిందనమాట. చాలా బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ ఆలయం అయితే. వారాహిదేవి ఎవరు అంటే సప్తమాతృకలు అని చాలా పవర్ఫుల్ అమ్మవార్లు ఉంటారు. సప్తమాతృకలు 7 మంది. ఆ 7 సప్త అంటే 7 మంది. ఆ సప్తమాతృకలలో ఒకరైనటువంటి మహాశక్తివంతురాలైనటువంటి అమ్మవారే వారాహిదేవి. వారాహిదేవి కాలభైరవ సమేత వారాహిదేవి అనమాట. అంటే అమ్మవారు వారాహిదేవి, అయ్యవారు ఎవరు అంటే కాలభైరవ స్వామి వారు అనమాట. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.